బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సన్నిహితంగా ఉండడం, పార్టీపై ప్రభావం చూపేలా ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. అయితే విచారణకు ట్రీ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని బోండా ఉమను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బోండా ఉమా స్పందించారు. ఇలాంటి వాటికి తాను భయపడే రకం కాదన్నారు. తానేంటో సీఎం చంద్రబాబుకు తెలుసని చెప్పారు. ట్రీ మ్యాన్ కమిటీ ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని తెలిపారు. తన వ్యాఖ్యలపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారని బోండా ఉమా మండిపడ్డారు. వైసీపీ నేతలతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వేదిక పంచుకోవడం, ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా ఉమా వ్యవహారంపై త్రిసభ్య కమిటీ బోండా ఉమా నుంచి మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్ వివరణ తీసుకోనున్నారు. ఉమా నుంచి వివరణ తీసుకుని నివేదికను చంద్రబాబుకు సమర్పించనున్నారు. అయితే గతంలో వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవటాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందాం అన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్. అంటే అది వాస్తవాలండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ముద్రగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి, ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి. సాయంత్రం ఏదైతే పార్టీ అధ్యక్షుడు లేదంటే ఎవరైతే మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అదే చెప్తాం. ఎందుకు ఏముంటాయి దీంట్లో? ఉన్న విషయాలే చెప్తాం. ఉన్న విషయాలే మళ్ళీ ఆ రోజు మాట్లాడింది చెప్తాం. లేని విషయాలు ఏమి చెప్తాం చెబుతారు. దీని వెనకాల చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యక్తులు ఉంటారు. దొంగ పేర్లతో కూడా కొన్ని దుష్ట శక్తులు అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల ఆ దుష్ట శక్తులు అదే పని చేస్తూ ఉంటాయి. బట్ ఈ దుష్ట శక్తులకి చూసి జడిసి పారిపోయేవాడు కాదు బోండా ఉమా. ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థితికి వచ్చాం. ఊరికినే కేక్ వాక్గా వచ్చి ఈ సీట్లో కూర్చోలేం. మేము ఎన్నో పోరాటాలు చేసాం. 2019-24 మధ్య 2 సార్లు బోండా ఉమా మీద హత్యాయత్నం జరిగింది. మాచర్ల, గుడివాడ. అయినా సరే పార్టీకి పనిచేసి. కాబట్టి నేనేంటో మా అధినేతకు తెలుసు, పార్టీ ఏంటో నాకు తెలుసు. పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు నేను చేయాల, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. ఏదన్నా కమిటీ మాట్లాడినప్పుడు అదే విషయాన్ని వాళ్ళకి చెప్తాను. వైసీపీ నేతలతో బోండా ఉమా వేదిక పంచుకోవడంతో తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం బోండా ఉమా 3 మ్యాన్ కమిటీ ముందు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ. తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవటం, అదే కార్యక్రమంలో బోండా ఉమా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల మీద టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో బోండా ఉమా సన్నిహితంగా వ్యవహరించినటువంటి తీరు, ఆయన ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారం మీద బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా పాల్గొనడం జరిగింది. అదే వేదిక మీద వైసీపీకి చెందినటువంటి పలువురు నేతలు కూడా ఉండటం, వారితో బోండా ఉమా మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తోటి ఆయన సన్నిహితంగా కనిపించడం, సభలో చేసినటువంటి వ్యాఖ్యలు సంబంధించినటువంటి వీడియోలు బయటకు రావడంతో టీడీపీలో దీని మీద చర్చ మొదలైంది. బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని పార్టీ రాజకీయ ప్రయోజనాల మీద ప్రభావం చూపే విధంగా ఉన్నాయంటూ టీడీపీ అధిష్టానం దృష్టికి ఫిర్యాదులు వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. దీంతో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అసలు సంస్మరణ సభలో ఏం జరిగింది, బోండా ఉమా ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయటం జరిగింది, ఆయన వ్యాఖ్యలు అసలు ఉద్దేశం ఏంటి, వైసీపీ నేతలతోటి వేదిక పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ అంశాల మీద ఆయన దగ్గర నుంచి స్పష్టత తీసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోండా ఉమా వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో నిశ్చితంగా పరిశీలించేందుకు టీడీపీ అధిష్టానం త్రిసభ్య కమిటీని రంగంలోకి దించింది. బోండా ఉమా నుంచి వివరణ తీసుకొని మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి వివరాలను పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక రూపంలో అందించబోతా ఉన్నట్టు సమాచారం అవుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది ఈ 3-man కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసి బోండా ఉమ్మతో మాట్లాడి పూర్తిస్థాయి వివరణను ఆయన నుంచి తీసుకునే ప్రయత్నం అయితే జరగబోతోంది. అయితే తన మీద జరుగుతున్నటువంటి ప్రచారం మీద అటు బోండా ఉమా కూడా స్పందించడం జరిగింది. తాను ఇలాంటి పరిణామాలకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేస్తూనే తానేంటో పార్టీ పట్ల తనకున్న నిబద్ధత ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా తెలుసని పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరై తన వివరణ ఇస్తానని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు ఏది కూడా దాచాల్సినటువంటి విషయం ఏమీ లేదనే ధోరణిలో బోండా ఉమా అయితే స్పందిస్తా ఉన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బోండా ఉమా అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తాను చేసినటువంటి వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. తన ప్రసంగంలోని పూర్తి సందర్భాన్ని పక్కన పెట్టి కొన్ని మాటలను మాత్రమే తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడటం జరిగింది. తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కూడా బోండా ఉమా తన వాదనను అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవటం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి గతంలో పార్టీ జారీ చేసినటువంటి ఆదేశాలు కూడా ఒక కారణంగా కనిపిస్తా ఉన్నాయి. వైసీపీ నేతలతో టీడీపీ నాయకులు రాజకీయ కార్యక్రమాల్లో వేదికలు పంచుకోవటం వంటి అంశాల మీద గతంలో పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాల్లోనే రాజకీయంగా అత్యధిక పార్టీ నేతలతోటి వ్యవహరించే సమయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ శ్రేణుల్లో గందరగోళం కలిగించే పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం గతంలోనే చాలా స్పష్టంగా పార్టీ నేతలందరికీ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో బోండా ఉమా వ్యవహారాన్ని కూడా పార్టీ క్రమశిక్షణ కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒక సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అంశం అయితే, ఆ వేదిక మీద ఆయన సంస్మరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ సదరు వ్యక్తికి సంబంధించి ఆయన గొప్పతనం అలాంటి మాటలు మాట్లాడాలి కానీ అక్కడ ఆ వేదిక మీద రాజకీయ ప్రత్యర్థులతో అక్కడ ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వాటి మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందుకే బోండా ఉమాకు సంబంధించి పూర్తి వివరణ తీసుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బోండా ఉమా మాత్రం తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి పార్టీ వ్యతిరేక ఉద్దేశం లేదని ఆయన తన యొక్క వాదన అయితే చెప్తా ఉన్నారు. మరి బోండా ఉమా తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. విజయవాడ రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడి విషయంలో పార్టీ అధిష్టానం త్రిసభ్య కమిటీ ద్వారా వివరణ తీసుకోవాలని నిర్ణయించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఇది కేవలం వివరణతోటి ఆయన విచారించడంతో ముగిస్తుందా, లేదంటే కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ బోండా ఉమా మీద చర్యలు కూడా తీసుకుంటుందా అనేది ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ వ్యవహారంలో బోండా ఉమా స్పందన ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వాటికి నేను భయపడే రకం కాదని ఆయన మాట్లాడటం అంటే ఒక రకంగా టీడీపీ అధిష్టానం ఏం చేసినా నేనేం భయపడను అనేది ఒక సందేశాన్ని ఆయన ఇచ్చినట్లుగా చెప్పాలి. మరి అదే సమయంలో
ఈరోజు సాయంత్రం 4 గంటలకి బోండా ఉమా పార్టీ సంబంధించి త్రిసభ్య కమిటీ ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి హాజరైన సందర్భంలో అధిష్టానానికి తన వివరణ ఇచ్చేందుకు ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు ఏంటి అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి బోండా ఉమా త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యి ఆయన ఇచ్చే వివరణ ఏదైతే ఉందో అది కీలకంగా మారే అవకాశం ఉంది. ఆయన చెప్పే విషయాలు, సభకు సంబంధించినటువంటి పూర్తి పరిణామాలు పరిశీలించిన తర్వాత కమిటీ ఒక నివేదికనైతే సిద్ధం చేసి ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు తీసుకువెళ్లి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి తదుపరి నిర్ణయం అయితే వెల్లడించే అవకాశం ఉంది. మరి ఏం టీడీపీ అధిష్టానం బోండా ఉమా ఇచ్చినటువంటి వివరణ మేరకు ఏం చేయబోతుంది ఏందనేది కూడా ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా అందరిలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.